చంద్రయాన్-4 ద్వారా చంద్రునిపై నమూనాలను తీసుకొచ్చేందుకు ఏఐ సాంకేతికత ఉపయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ నారాయణ్ తెలిపారు. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం వచ్చిన ఆయన సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి మానవరహిత అంతరిక్ష యాత్ర చేపట్టనున్నామని, అందులో వయోమిత్ర అనే రోబోను పంపుతున్నామని స్పష్టం చేశారు. ఇది పూర్తయ్యాక మరో 2 మానవరహిత రాకెట్లు ప్రయోగిస్తామని, 2027 మార్చిలో మనుషులను పంపుతామని తెలిపారు. గగనయాన్ ప్రాజెక్టులో 85% పరీక్షలు పూర్తయ్యాయని వెల్లడించారు. రాకెట్లో ప్రమాదం జరిగితే మనుషులను సురక్షితంగా ఎలా తీసుకురావాలో కూడా అధ్యయనం చేస్తున్నామన్నారు. ఈ తరం విద్యార్థులు అంతరిక్ష సంబంధిత విషయాలపై ఆసక్తి చూపుతున్నారని నారాయణ్ వివరించారు. చంద్రయాన్-4 ద్వారా చంద్రునిపై నమూనాలను తీసుకొచ్చేందుకు ఏఐ సాంకేతికత ఉపయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం వచ్చిన ఆయన సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి మానవరహిత అంతరిక్ష యాత్ర చేపట్టనున్నామని, అందులో వయోమిత్ర అనే రోబోను పంపుతున్నామని స్పష్టం చేశారు. ఇది పూర్తయ్యాక మరో 2 మానవరహిత రాకెట్లు ప్రయోగిస్తామని, 2027 మార్చిలో మనుషులను పంపుతామని తెలిపారు. గగనయాన్ ప్రాజెక్టులో 85% పరీక్షలు పూర్తయ్యాయని వెల్లడించారు. రాకెట్లో ప్రమాదం జరిగితే మనుషులను సురక్షితంగా ఎలా తీసుకురావాలో కూడా అధ్యయనం చేస్తున్నామన్నారు. ఈ తరం విద్యార్థులు అంతరిక్షకు సంబంధించి విషయాలపై ఆసక్తి చూపుతున్నారని నారాయణన్ వివరించారు.